2027 భారతీయ సినిమాకు పిచ్చిగా ఉండబోతోంది. బాహుబలి, RRR తర్వాత మాస్టర్ స్టోరీ టెల్లర్ ఎస్ఎస్ రాజమౌళి తన కెరియర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రం వారణాసితో తిరిగి వస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా జోనాస్ మరియు పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు, ఇది ప్రపంచాన్ని చుట్టే కాలాన్ని దాటి సాగే మిథలాజికల్ అడ్వెంచర్, అది కూడా 1000 కోట్ల రూపాయల బడ్జెట్తో. ఇది అంతా విరమర్చి చూద్దాం. ఈ సినిమా సంవత్సరాలుగా రహస్యంగా SSMB 29 లేదా గ్లోబ్ ట్రాటర్ అనే పేర్లతో పిలువబడింది. 2025 నవంబర్ 15న హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన భారీ ఈవెంట్లో రాజమౌళి చివరికి టైటిల్ని వారణాసిగా ప్రకటించారు. 1000 కొద్దీ అభిమానులు పిచ్చెక్కిపోయారు. ఎందుకంటే మహేష్ బాబు తన పాత్రలా మెకానికల్ నందిపై ఎక్కి డ్రమాటిక్ ఎంట్రీ ఇచ్చారు. మహేష్ బాబు రుద్ర పాత్రలో నటిస్తున్నారు. ఆయన ఒక ఉగ్రమైన శివభక్తుడు, సాహసికుడు, రక్తంతో తడిసినవాడు. త్రిశూలాన్ని పట్టుకుని పవిత్ర నందిని ఎక్కి వస్తాడు. ఇది మహేష్ రాజమౌళితో చేస్తున్న మొదటి సినిమా. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా మారిపోయారు. ప్రియాంక చోప్రా జోనాస్ ముండాకిని పాత్రలో భారతీయ సినిమాకు తిరిగి వస్తున్నారు. ఆమె ఒక రహస్యమైన తుపాకీ పట్టుకున్న యాక్షన్ హీరోయిన్. పృథ్వీరాజ్ సుకుమారన్ భయంకరమైన విలన్ కుంభా పాత్రలో కనిపిస్తారు. ఆయన వీల్ చైర్లో కూర్చున్న మేధావిగా, దుర్మార్గంగా వ్యవహరించే మాస్టర్ మైండ్ రోబోటిక్ చేతులతో. సంగీతాన్ని ఆస్కర్ విజేత MM కీరవాణి అనిచ్చారు. ఈ నటీనటుల జట్టు ఒక్కటే మంటలు రేపేలా ఉంది. అయితే కథ ఏమిటి? రాజమౌళి చాలా వివరాలు రహస్యంగా ఉంచుతున్నారు, కానీ అధికారిక సారాంశం మరియు కాన్సెప్ట్ టీజర్ ప్రకారం మనకు తెలిసిన విషయాలు ఇవే. ఒక గ్రహశకలం ఆధునిక వారణాసిలో పడిపోతుంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఘోరమైన ప్రమాదం మొదలవుతుంది. ప్రపంచం నాశనానికి అంచున ఉంది. ఈ సమయంలో రుద్రుడు ప్రవేశిస్తాడు. అతను ఆధునిక కాలంలో శివభక్తుడు. అసాధ్యమైన ఒక మిషన్ కోసం పంపించబడతాడు. అతను ఊహించలేని శక్తిగల పురాతన ఖగోళ వస్తువును వెతకాలి. కానీ ఇక్కడే మలుపుంది. రుద్రుడు ఖండాల మధ్య, యుగాల మధ్య కాలయాత్ర చేస్తాడు. పురాతన రామాయణ కాలం నుండి భగవాన్ రాముడు, హనుమంతుని ప్రేరణతో జరిగిన మహాయుద్ధాల నుంచి చారిత్రక వారణాసి వరకు 512 CEలో ఆఫ్రికన్ అడవులు, అంటార్కిటికా, భవిష్యత్ వరకు ప్రయాణిస్తాడు. అతను ప్రపంచాన్ని ఆక్రమించాలనుకునే దుష్టుడు. కుంభతో పోటీగా పరిగెడుతున్నాడు. ముందాకిని కూడా ఈ యాత్రలో చేరుతుంది. మరింత మిస్టరీ, యాక్షన్ను జోడిస్తుంది. ఇది ఇండియానా జోన్స్, హిందూ పురాణాలు, సైన్స్ ఫిక్షన్, టైం ట్రావెల్ అన్ని కలిసిన కథ. ఒక భారీ సీక్వెన్స్ నేరుగా రామాయణంలోని ముఖ్యమైన ఘట్టం నుండి ప్రేరణ పొందింది. సంజీవని స్థాయి ప్రాముఖ్యతను వహించింది. రాజమౌళి దీన్ని భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమైన విశ్వాసం, శాస్త్రం, హైఆక్టేన్ యాక్షన్లను మిళితం చేసిన విస్తృతమైన అడ్వెంచర్గా అభివర్ణిస్తారు. షూటింగ్ 2025 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. వారు హైదరాబాద్లో కెన్యా అడవి జాతీయ ఉద్యానవనాల్లో, ఒడిషా అడవుల్లో షూట్ చేశారు. వారణాసి దేవుళ్ల నుండి ప్రాచీన యుద్ధాల వరకు అన్నింటినీ పునఃసృష్టించారు. ఇది ఇప్పటి వరకు తీసిన అత్యంత ఖరీదైన భారతీయ సినిమా. 1000 కోట్లకు పైగా రూపాయల బడ్జెట్తో ఐమాక్స్ కోసం స్వయంగా షూట్ చేశారు. రాజమౌళి లీకులు జరగకుండా కఠినమైన NDAలు, సెట్లో ఫోన్లు నిషేధం వంటి నియమాలు అమలు చేశారు. వెర్రి స్థాయి VFX, డైనోసార్లు, రాక్షసులు, ఖగోళ సంఘటనలు ఉండబోతున్నాయి. కాన్సెప్ట్ రీల్ ఇప్పటికే మైండ్ బ్లోయింగ్ గా ఉంది. RRR ఆస్కార్ గెలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన తర్వాత రాజమౌళి ఇంకా ఎత్తైన లక్ష్యాలను పెట్టుకున్నారు. వారణాసి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడింది. బహుభాషా విడుదల 2027 వేసవిలో జరగనుంది. జేమ్స్ కెమెరాన్ స్వయంగా సెట్స్ కి రావాలని ఆసక్తి చూపుతున్నారు. ఇది భారతీయ సినిమాను మళ్లీ నిర్వచించగలదు. ఇప్పటివరకు ఎప్పుడు చూడని స్థాయిలో పురాణాలు ప్లస్ సైన్స్ ఫిక్షన్. మీరు వారణాసి కోసం ఉత్సాహం దామన్హా. ఇది బాహుబలి లేదా RRR ను మించిపోతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ విసత్తది. మహేష్ బాబు రుద్ర అవతార్ కోసం మీరు హైప్ అయితే లైక్ కొట్టండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. ఎందుకంటే 2027 లెజెండరీగా ఉండబోతోంది. జై రుద్ర. థియేటర్స్ లో కలుద్దాం.